సో బ్రో దిస్ ఈజ్ ద డేంజరస్ ద డ్రిబుల్ క్యాచ్ ట్రిక్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర కార్డ్స్ అన్ని ఆల్ షఫుల్డ్ అనమాట. ఇట్స్ కంప్లీట్లీ షఫుల్. ఇట్ డజంట్ మ్యాటర్ కార్డ్ షఫుల్డ్ ఉన్నా నాట్ షఫుల్డ్ ఉన్నా. సో స్పెక్టేటర్ అని ఎవరు ఉంటాడు, వాడు ఒక డేంజరస్ కార్డ్ చూస్ చేస్తాడు అనమాట. సో ఇప్పుడు అనుకుందాం ఇట్స్ జాక్ ఆఫ్ డైమండ్స్ అనమాట, రైట్. సో ఇప్పుడు జాక్ ఆఫ్ డైమండ్స్ ఇట్స్ జస్ట్ నార్మల్ కార్డ్ అనమాట. ఇట్స్ జాక్ ఆఫ్ డైమండ్స్ అనమాట. సో ఈ జాక్ ఆఫ్ డైమండ్స్ని మనం మొత్తం మధ్యలోకి వేసేద్దాం, రైట్. సో ఇట్స్ కంప్లీట్లీ ఇంప్రాంప్టు. సో ఇప్పుడు నేను ఇట్లా డ్రిబుల్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ దాన్నే క్యాచ్ పడతాను అనమాట, రైట్. సో వాచ్ దిస్ కేర్ఫుల్లీ, వాచ్. సో ఎగ్జాక్ట్లీ నేను ఒక కార్డ్ క్యాచ్ పట్టిన, అది ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఏ జాక్ ఆఫ్ డైమండ్స్ అనమాట, రైట్. సో ఇట్స్ సూపర్ ఫాస్ట్, సూపర్ ఇంప్రాంప్టు అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఆల్సో టు డూ, రైట్. సో ఇట్స్ నాట్ అంటే ఇది ఏమంటారు ఒకటేసారి కాదు, మనం ఎన్నిసార్లన్నా మనం క్యాచ్ పట్టచ్చు అనమాట. సో ఇట్స్ వెరీ సింపుల్. ఇట్స్ లైక్ ఇప్పుడు ఏస్ ఆఫ్ ఆర్ట్స్ వచ్చింది, రైట్. సో నార్మల్గా ఏస్ ఆఫ్ ఆర్ట్స్ని మనం మొత్తం మధ్యలోకి వేసేసినాం అనమాట, రైట్. సో మొత్తం షఫుల్ చేసేద్దాం మనం. అండ్ వాచ్ ఎగ్జాక్ట్లీ ఏస్ ఆఫ్ ఆర్ట్స్. ఇట్స్ ఎ వెరీ సింపుల్ అండ్ మనం ఎన్నిసార్లు వేయచ్చు స్పెక్టేటర్ తోటి. ఇట్స్ సో విజువల్ అండ్ ఇట్స్ డేంజరస్. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ కూడా డైరెక్ట్ దీని ట్యూటోరియల్ ఏందో చూసేద్దాం బ్రో, రైట్. బ్రో దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ ఇయర్. సో ఈరోజు చూసినావు కదా డేంజరస్ ట్రిక్. ఎగ్జాక్ట్లీ మనం స్పెక్టేటర్ కార్డ్నే క్యాచ్ పడతాం అనమాట. ఇట్స్ ఎ డేంజరస్ ట్రిక్ అండ్ మనం ఏడనే వేయచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఇంప్రాంప్టు ఆఫ్ ఫ్రాంట్ ట్రిక్ అనమాట, రైట్. సో ట్రిక్ నచ్చితే వీడియో లైక్ కొట్టాలి, షేర్ చేయాలి అండ్ కామెంట్ చేయాలని తెలిసే ఏమొచ్చింది నోట్లకి బాత్ అనేది, రైట్. సో ఇంకోటి ఏంటంటే మనం నార్మల్గా ఏం చేస్తూనే ఉంటాం కదా. సో ఈ మధ్య నేను 300 ఏం పెడితే కష్టం అవుతుంది. సో 250 లైక్స్ ఏం ఓకేనా. సో ఏం చేద్దాం, ఒక 250 లైక్స్ ఈ ట్రిక్కి, రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే ట్యూటోరియల్ స్టార్ట్ చేసే కన్నా ముందు నన్ను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, టెలిగ్రామ్, మోజ్ కొత్తగా డేంజరస్ నేను స్నాప్చాట్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఈరోజే క్రియేట్ చేసిన. సో అది ఐడి నేను పెడతా. ఒకవేళ మీకు కూడా స్నాప్చాట్ ఉంటే యూ కెన్ ఫాలో మీ దేర్. లేకపోతే మనం యాడ్ చేసుకోవచ్చు మేబీ సంథింగ్ లైక్ దట్ ఏమో ఉంటాయి కదా బ్రో. సో స్నాప్చాట్ నాకు అసలు ఏం తెలియదు, జస్ట్ ఇప్పుడే కొత్తగా వచ్చిన కోడిపిల్ల నేను వాళ్ళకి, రైట్. సో స్నాప్చాట్ ఐడి కూడా నేను కింద పెట్టేస్తాను, అందులో కూడా మనం రొమాన్స్ చేద్దాం అనమాట, రైట్. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ కూడా డైరెక్ట్ ట్యూటోరియల్ చూద్దాం. కానీ నువ్వు వాళ్ళనింట్లో ఎందుకు ఫాలో కావాలో తెలియాలి కదా నీకు. సో ఒక్కొక్క చిన్న ట్రిక్ చూద్దాం, ఆ తర్వాత మనం డైరెక్ట్ ట్యూటోరియల్ వెళ్ళిపోదాం, రైట్. Лесим, а сата набирает весе, а пока что перелеты, клипы, треки, шмотки для своего народа. Я не слежу за канонами моды, меня не любит и особой погоды. Не делаешь критика или же лавры, не тупо по барабану. Бада-бум, бада-бум, бада-бик, бада-бум. Это безумная любовь, паразита музыка двору. Бада-бум, бада-бум, bada-bik, bada-boom. సో చూసినావు కదా ఎట్లాంటి డేంజరస్ ట్రిక్స్ వస్తున్నాయి. ఇవన్నీ కంప్లీట్లీ అడ్వాన్స్ అనమాట. మొత్తం అసలు డేంజరస్, అసలు నాకు తెలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎవడు ఏడు ఇట్లాంటివి. సో కంప్లీట్లీ అడ్వాన్స్ ట్రిక్స్ అనమాట. ఇట్లాంటివి కూడా నువ్వు మిస్ కావద్దు అనుకుంటే కమాన్ నన్ను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, మోజ్లో అవన్నిట్లో ఫాలో అయిపో అనమాట. కింద డిస్క్రిప్షన్లో నేను అన్ని లింక్స్ పెట్టేసాను అనమాట, రైట్. సో ఇప్పుడు మనం ఈ కంప్లీట్లీ అడ్వాన్స్ హౌ టు క్యాచ్ ఎ స్పెక్టేటర్ కార్డ్ అనేది చూద్దాం అనమాట. ఎట్లా చేస్తామో ఇట్స్ వెరీ సింపుల్ అనమాట, రైట్. ఒక 2 నిమిషాలు అయిపోతే మనకు తెలిసి ట్యూటోరియల్, రైట్. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ట్యూటోరియల్ అయితే చూసేద్దాం బ్రో. సో బ్రో దిస్ ఈజ్ ద డేంజరస్ డ్రిబుల్ క్యాచ్ ట్యూటోరియల్ అనమాట, రైట్. సో ఇట్స్ కంప్లీట్లీ అడ్వాన్స్ బ్రో, చాలా కొత్తది అనమాట ఇది, రైట్. సో దీనికి ఒక చిన్న అంటే వెరీ 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 చిన్న గిమ్మిక్ ఉంటుంది. అండ్ ది ట్యూటోరియల్ కూడా నీకు నాకు తెలిసి నేనే సాగదీస్తామో కానీ దీని ట్యూటోరియల్ తిప్పి కొడితే 20 సెకండ్ల కంటే ఎక్కువ కాదు బ్రో, రైట్. సో ఇట్స్ వీ హ్యావ్ ఎ 1 గిమ్మిక్ కార్డ్, వీ హ్యావ్ 1 షార్ట్ కార్డ్ అనమాట, రైట్. సో షార్ట్ కార్డ్ని మనం ఎట్లా తయారు చేస్తామన్న ట్యూటోరియల్ కూడా ఇస్తున్నా. అంటే ఇంతకంటే గలీజ్ ఉండదు, ఏం చేయకు. ఇగో ఈ కొనాల పసక్ 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 జర్ర అంటే జర కార్డు ఎట్లుంటుందో అట్లా కరువులో కట్ చేయ బ్రో. మరి ఇక కట్ చేయన్న అని చెప్పి ఎట్లా పడితే అట్లా కట్ చేయకు. ఇట్లా షార్ట్ కార్డ్ అనమాట, అంతే.
మనం అన్ని కార్డుల కంటే ఈ కార్డు మనది కొంచెం చిన్న ఉండాలి అంతే. చూడరే నేను ఎంత కట్ చేసిన, రైట్. సో అంతా కట్ చేసేయాలన్నమాట. నువ్వు అయిపోయా, మన గిమ్మిక్ ఈజ్ రెడీ అయిపోయా. దీన్ని ఇట్లా పైన టాప్ ఆన్ ద టాప్ మెయింటైన్ చేయాలన్నమాట, రైట్. సో నీ ఇష్టం, నువ్వు ఏడన్నా మెయింటైన్ చేయొచ్చు, ఆన్ ద బాటమ్ కూడా మెయింటైన్ చేయొచ్చు, రైట్. సో ఇట్లా. సో ఇప్పుడు స్పెక్టేటర్ కార్డ్ ఒక కార్డ్ చూస్ చేస్తాడు, రైట్. దిస్ ఈజ్ ద కార్డ్. సో ఇట్స్ 8 of diamonds, రైట్. సో కమాన్. సో ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, కింద నువ్వు ఒకవేళ మెయింటైన్ చేసినా మనకి ఏం కావాలంటే ఈ స్పెక్టేటర్ కార్డ్ దీని మీద కావాలి, రైట్. సో దట్స్ వై వీ మెయింటైన్ దిస్ ఆన్ టాప్, రైట్. సో ఎవడు అంత అబ్జర్వ్ ఏం చేయడు, ఎందుకంటే మనం నార్మల్గా డెక్ ఇట్లా మూవ్ చేస్తూనే ఉంటాము అండ్ ఇట్లా స్ప్రెడ్ చేస్తుంటాము. సో టాప్ కార్డ్ షార్ట్ ఉందా లాంగ్ ఉందా అంత పర్సెప్షన్ అయితే ఎవరికి ఉండదు బ్రో, ఎవరు చూడడు. సో ఇట్లా పైన మెయింటైన్ చేయాలి. ఇట్లా తీసుకోరా బాయ్, అన్ని ఫస్ట్ అన్ని నార్మల్ షెఫల్డ్. సో ఒకటి తీసుకోరా బాయ్, ఒకటి తీసుకుంటాడు, రైట్. సో ఇన్ కేస్ దిస్ ఈజ్ ఏ క్యూన్ ఆఫ్ డైమండ్స్, రైట్. సో క్యూన్ ఆఫ్ డైమండ్స్ని ఎగ్జాక్ట్లీ మన షార్ట్ కార్డ్ పైన మెయింటైన్ చేయాలి. మీరు ఏదైనా మెథడ్ యూజ్ చేయరు, సో కిందన్న పెట్టుకోరు పైన పెట్టుకోరు, కానీ ఈ మన స్పెక్టేటర్ కార్డ్ అయితే ఎగ్జాక్ట్లీ ఈ షార్ట్ కార్డ్ పైన ఉండాలి, రైట్. సో అండ్ ఇట్లా కట్ చేసేసే. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మ్యాక్సిమం ఆ షార్ట్ కార్డ్ని మిడిల్లో ఉండేటట్టు చూసుకోరు, అప్పుడే ట్రిక్కి కొంచెం బ్యూటీ వస్తుంది అనమాట. నువ్వు కట్ చేయొచ్చు ఎన్నన్నా, కానీ మ్యాక్సిమం ఆ కార్డ్ మాత్రం మధ్యలోనే ఉండాలి, రైట్. షార్ట్ కార్డ్, రైట్. సో ఇప్పుడు కమాన్, ఇట్స్ వెరీ సింపుల్. నువ్వు డ్రిబుల్ చేస్తుంటావు కదా, డ్రిబుల్ ఎట్లా వేయాలని అంటే నార్మల్గా ఇగో థంబ్ అండ్ ద మిడిల్ ఫింగర్, అండ్ నువ్వు రింగ్ అండ్ ద పింకీ ఫింగర్ సెల్ఫ్ కూడా తీసుకోవచ్చు, రైట్. సో ఇట్లా తీసుకొని ఇట్లా బెండ్ చేయాలి, తెలుసు కదా, టర్ర వేస్తుండాలి. నీకు కరెక్ట్ ఆ కార్డ్ రాగానే నీకు ఆగుతుంది ఆడ. ఎగ్జాక్ట్లీ మన గిమ్మిక్ కార్డ్ ఉందా ఈ షార్ట్ కార్డ్, ఈడ ఆగుతుంది. ఈడ ఆగంగానే నువ్వు చేతి పెట్టేసేయాలి, ఇక అన్నీ వేసేసేయాలి. అండ్ చేతి మీద నీకు ఏదైతే ఫస్ట్ కార్డ్ పడుతుందో అదే స్పెక్టేటర్ కార్డ్ అనమాట. సో ఇట్స్ ఎ వెరీ సింపుల్ అండ్ వెరీ విజువల్. అండ్ స్పెక్టేటర్ అయితే పిచ్చోడు అయిపోతాడు ఖాళీ. అండ్ సెటప్ కూడా వెరీ వెరీ సింపుల్, ఇట్లా అయ్యి ఆగుతుంది, అయిపోయా, రైట్. సో ఇట్స్ ఎ వెరీ సింపుల్ సెటప్. మళ్ళీ నువ్వు సెటప్కి రావాలంటే నీకు ఎంతో పెద్ద టైం పట్టదు, టుర్రని కొట్టుకో, అయిపోయా. మీరు నన్ను పర్ఫార్మెన్స్లో చూసినట్టు జస్ట్ నేను టుర్రని కొట్టినా, ఆడ ఆగింది, తీసి ఇట్లా కట్ చేసిన, అంతే. టుర్ర ఆడ ఆగింది, అయిపోయా, తీసి ఇట్లా కట్ చేసిన, రైట్. సో ఇట్స్ వెరీ వెరీ సింపుల్ అండ్ ఇంప్రాంప్టు. నీకు ఎక్కువ ప్రాక్టీస్ కూడా అవసరం లేదు. నేనైతే అసలు ప్రాక్టీస్ చేయలేదు, డైరెక్ట్ వచ్చి పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉన్నా వీడియోలో. ఒక్కసారి కూడా నేను బయట ప్రాక్టీస్ చేయలే, జస్ట్ ట్రిక్ తెలిసింది, అయిపోయావో ఇంతే నారాబాయ్ అని డైరెక్ట్ వచ్చిన, అయిపోయా, ఇట్స్ 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 వచ్చేసింది అనమాట ఇట్లా, రైట్. సో ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఇంప్రాంప్టు ఆఫ్రాన్ విత్ కంప్లీట్లీ షఫుల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్ తోటి వేసే ట్రిక్ బ్రో. సో లాస్ట్ ఒక్కసారి చూద్దాం క్యాచ్ పడతానో లేదో, రైట్. సో ఇట్స్ ఏస్ ఆఫ్ హార్ట్స్, మళ్ళీ ఏస్ ఆఫ్ హార్ట్స్ వచ్చింది మనకి. సో వాచ్ వాచ్ వాచ్, ఏస్ ఆఫ్ హార్ట్స్, రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్రో, కీప్ సపోర్టింగ్ మీ. ఇట్లనే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా. ఇంకా నేను డేంజరస్ ట్రిక్స్ తెస్తూనే ఉంటాను అనమాట. సో అవన్నీ నువ్వు మిస్ కావద్దంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో అండ్ గంట దబావ్, రైట్. సో మనం నెక్స్ట్ ఇంకో డేంజరస్ ఉజాలా వాటర్ వ్యానిష్ అంటారు, మన ఉజాలా వాటర్ వ్యానిష్ అనుకుంటున్నాను నేను కూడా. సో ఆ ట్యుటోరియల్ ఏందో చూసేద్దాం. నెక్స్ట్ మనం ఆ ట్రిక్లో కలుసుకుందాం అనమాట. అంతవరకు చిల్లు బ్రో. Которая в пару со временем без остановки летит до сих пор на мели. Наши все корабли, но ждем вечный репит. Берегись, экипаж, не закашляй. Тут обитает срыв башни, высокий этаж. Тут жутко капец, истории конец, но все-таки крутится вел.